విజయవాడ అసెంబ్లీలో రాజ్యసభ మెంబర్ గా నామినేషన్ వేస్తున్న బీదా మస్తాన్ రావు యాదవ్ మద్దతు తెలియజేశారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ విజయవాడ అసెంబ్లీలో రాజ్యసభ మెంబర్ గా ఆర్ కృష్ణయ్య బీదా మస్తాన్ రావు యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లె బీఎస్పీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంగూరు శ్రీనివాస్ యాదవ్, పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ లాగా వెంగళరావు యాదవ్, పస్సునూరి సుదర్శన్, సుప్పరి శివకుమార్ యాదవ్, సాఫ్ట్వేర్ బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణన్న 50 ఏళ్ల పోరాటం బీసీల రాజ్యాధికారం కావాలని, బీసీ ప్రజలు బీసీ నాయకులకు మద్దతు తెలిపి రాష్ట్ర రాజకీయాల్లో బీసీలు ముందడుగు వేయాలని, అందుకు బీసీ ప్రజలు సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి కేంద్ర మంత్రిగా బీసీల పట్ల విశేష కృషి చేసిన ఆర్ కృష్ణన్న గారిని నియమించాలనుకున్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలలో ప్రజానాయకులు చాలా మంది ఉన్నారు. వారు సమాజంలో ఒకరిగా కాకుండా బీసీలలో నాయకుడిగా ముందుకు రావాలని, బీసీల అభివృద్ధి పట్ల బీసీల హక్కుల పట్ల కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక సంఖ్యలో బీసీ సంఘాల సభ్యులు బీదా మస్తాన్ రావు యాదవ్ గారికి తమ మద్దతు ప్రకటించారు. జీతాలు తీసుకోవడమే అవుతుంది తప్ప నేను 50 ఏళ్ళు పోరాడిన బీసీల కోసం. సరే, ఇప్పుడు ఎవరు మీకు అవకాశం నేను చెప్పండి, మీ చరిత్ర తెలుసు, ఏది మీ చరిత్ర తెలుసు, మీ పోరాటాలు అవన్నీ తెలుసు. ఆయన ఫోన్ తీయమని చేసింది ఎవరంటే పార్టీకి ఇచ్చే అవకాశాలే తక్కువ. మీ పార్టీకి తక్కువ అవకాశాలు వస్తాయి, అందరికీ ఇవ్వలేమని చెప్పి ఇవ్వలేదు. అట్లా చేసింది ఎవరు లేరు. జనరల్ గానే వాళ్ళు పార్లమెంట్ లో తక్కువ అవకాశాలు ఇస్తారు. దాంతో దాంతో వృధా అవుతుంది. అందుకే బలమైన వేదిక అయితే ఆ వేదిక ద్వారా బీసీల గురించి పోరాడాలి. బీసీలకు నేను 50 ఏళ్లు పోరాడి బీసీలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఆర్థికంగా డెవలప్ కావాలని పోరాడి స్కాలర్షిప్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్, 6000 హాస్టళ్లు, 2 రాష్ట్రాల్లో 15 రోజుల గురుకులాలు, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీ, లక్షలాది ఉద్యోగాల భర్తీ కోసం పోరాడి ప్రతిరోజు ఉద్యమం, ప్రతిరోజు మీటింగ్లు, ఈ విధంగా 50 ఏళ్ల నుంచి పోరాడుకుంటూ వచ్చినా. మీరు అధికారం ఎక్కడుంటే కృష్ణయ్య ఎక్కడ ఉంటాడు అన్నటువంటి ఆరోపణలకు ఏం చెప్తారు? అట్లాంటి ఆరోపణ ఏం లేదు. కృష్ణన్న గారు బీసీల కోసమే పోరాడతాడు. ఎక్కడున్నా బీసీలకు లాభం అయ్యే పనే చేస్తాడు అనేది. అధికారం అంటే ఎక్కడుంటే ఎక్కడ ఉంటాడు, బీసీలను అధికారం ఉన్నోళ్లే కదా. బీసీలకు లాభం ఎవరు చేస్తారు? అధికారం ఉన్నోళ్లే చేస్తారు. అంటే అధికారం ఎక్కడుంటే మీరు ఎక్కడ ఉంటారు? నాకు అధికారం అవసరం లేదు. రోడ్డు మీద ఉండి పోరాడుతున్నా, రోడ్డు మీద కూర్చొని పోరాడుతున్నా. ఇప్పుడు మొన్న కూడా రోడ్ల మీద ఉండే పోరాడినా. గౌరవమైన విలేకరులు అందరూ మన్నించాలి. నా టైం వృధా కావద్దు. బీసీల కోసం పోరాడితే ఫలితాలు ఇవ్వాలి. వైసీపీలో ఉన్నప్పుడు సమయం రాలేదు.